యూఐ అని నేను అదేంటంటే ఏమనుకుంటున్నానంటే దాన్ని యునైటెడ్ ఇండియా ఆ సినిమా చూశాను ఉపేంద్రది. ఇది ఆయన డైరెక్షన్లోనే వచ్చి ఒక ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో కాస్త కూస్త విఫలమై ఉంటుంది ఈ పాటి. ఎందుకంటే ఇందులోని దర్శకుడి భావాలని మళ్ళీ కాంటెంపరీ సమకాలీన సమాజంలోని మళ్ళీ పాత్రలతో పోల్చుతూ తీయాలనుకోవటం పెద్ద రిస్కీ స్టెప్. మనము భారతదేశం ఉద్భవిస్తుంది అన్నప్పుడు ఈ సినిమాలోని కొన్ని సీన్లను చెప్తాను. ఈ ఉపేంద్ర అనే పిల్లవాడు పుడుతున్నప్పుడు ఏం చెప్తారంటే జ్యోతిష్యులు, ఈ టైం ముందు కనుక పుడితే అద్భుతమైన వ్యక్తి, శాంతి సహనాలుగా ఉంటాడు, ఈ టైంకి ముందు పుడితే మాత్రం కలిపురుషుల్లా తయారవుతాడు, కల్కిలాగా అని చెప్తాడు. నాకు అనిపించింది అది మన భారతదేశానికి సంబంధించి ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు కావాలనే 2 పార్టీషన్లుగా 2 దేశాలుగా చేసి వెళ్ళిపోయింది బ్రిటిష్ ఇండియా అంటారు కదా. మన దేశమేమో ఇలా శాంతి కాముక దేశము, ఎవరైనా కొట్టినా కూడా తన్నించుకుంటూ ఉంటుంది అన్న రీతిలో ఉపేంద్ర సత్య క్యారెక్టర్. కల్కినేమో పాకిస్తాన్ అనే దేశానికి ఏదన్నా పోలికగా తీసుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టరు ఉపేంద్ర గారు చెప్పారు కదా, ఎవరికి ఏది అనిపిస్తే అది తోచుకోండి. అంతిమంగా ఏంటంటే ఇదంతా కూడా మళ్ళీ ఒక సినిమాలో సినిమా అన్నమాట. ఆ సినిమా చూసి కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, కొంతమంది మామూలుగా మారిపోతారు. అది ఎందుకు జరుగుతుంది అంటే ఫోకస్ పెట్టండి మీ దాని మీద, మీకు ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టండి అని డైరెక్టర్ థీమ్గా చెప్తాడు అందులో సినిమాలో. సో ఏంటంటే మనము నిజమేంటి, ఎవరి కోసం బతకక్కర్లా, మన కోసం బతకాలి అనే ఒక కాన్సెప్ట్లో కొంతమంది రాగానే నేను నీతో అదే పనిగా జీవిస్తూ ఉండలేనని ఒక పెళ్ళం తాళి తీసిస్తుంది. వాడు కూడా వెంటనే నాకు చాలా ఆనందంగా ఉంది అనుకుంటే గెంతులు వేసుకుంటూ వెళ్తుంది. ఇంకొకళ్ళేమో ఈ హోమోస్ అన్నమాట, వాళ్ళు బయటకు వచ్చి అలా బిహేవ్ చేస్తారు. ఈ దీంట్లోనే మళ్ళీ మనకి అవతార్ సినిమాలో ఎలాగైతే కనిపిస్తాయో కొన్ని క్యారెక్టర్లు అలాంటివి చూపించి మన భూమిని మైనింగ్ అని ఇంకోటని రకరకాలుగా మన తల్లిని మనమే నాశనం చేసుకున్నాము, దానిని సరిచేయాలంటే ఏం చేయాలి అని ఈ కల్కి క్యారెక్టర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న పెద్దల్ని ఇండైరెక్ట్గా సెటైర్ వేసినట్లు, ఈ దేశాన్ని నేను తిరిగి బాగు చేస్తాను అంటూ పేదలను ఇంకాస్త పేదలుగా తయారు చేస్తారు. వాళ్ళకున్న గోచి కూడా తీసేసుకొని ఇంకా కుల రాజకీయాలని వాళ్ళ పిర్రల మీద ముద్రలు వేసేసి, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ముద్రలు వేసి బయటికి పంపుతూ ఉంటారు. ఆహారాన్ని రేషన్ సరుకుల్లాగా పంపిస్తూ, ఇదిగో ఈ ఏరియాకి ఇది పంపిస్తున్నాం, ఈ ఏరియాకి ఇది పంపిస్తున్నాం అంటే ఇలా అది ఒక సెటైరికల్గా చూపిస్తారు. నేను చెప్పినంత ఈజీగా అర్థం కాదు అది. మళ్ళీ మరి వీళ్ళందరికీ ఫుడ్ కావాలి, వీళ్ళ అభివృద్ధి అంటే లేదు అని మనవాడు హీరో క్యారెక్టర్ చేత చెప్పిస్తాడు కల్కి చేత. ఏమని, వీళ్ళందరికీ తిండి వదిలిపెట్టేసేసి నేను వీళ్ళందరినీ ఏం చేశానో చూడండి, నేను మనకప్పుడు రాఫెల్ డీల్ ఉంది కదా, ఈ ఆయుధాలు కొంటూ ఉంటాను. ఇలా మొత్తానికి ఈ ఒక అమ్మ క్యారెక్టర్లో అంటే అవిటిదైపోయిన ఒక అమ్మ క్యారెక్టర్ని దేశానికి ప్రత్యేకగా చూపిస్తూ, నీ మీద నిన్ను ఇలా చేసిన వీళ్ళందరి మీద పగ తీర్చుకున్నానమ్మా అంటూ వీళ్ళందరిని చూపిస్తాడు. ఎడక్క తినే గెటప్లో ఉన్న వాళ్ళని, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఉన్నాను, చూసావా నిన్ను ఇలా చేసినందుకు వీళ్ళని కూడా ఇలా చేశాను అంటాడు. అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా దేశాన్ని నాశనం చేసిన వాళ్ళని నేను ఏదో చేస్తానంటూ వచ్చిన పాలకులు ఇంకాస్త దరిద్రంగా తయారు చేశారు. ఇది ఎలా ఉంది అంటే తన కన్నుని తన వేళ్లతోనే పొడుచుకొని చూసావా ఎంత గొప్పగా అభివృద్ధి చేశాను అని చెప్తున్నట్టు ఉంది అని. ఇంత డీప్ థాట్స్ని ప్రేక్షకులు ఎంతవరకు తీసుకుంటారో తెలియదు. మధ్యలో అర్థం లేని ఒక ప్రియురాలి క్యారెక్టర్ అంటే నేను లవ్ చేస్తున్నాను అంటది, కానీ ముందుకెళ్ళి చెప్తే ఏదో ఒకటి అవుతుంది, అందుకని చెప్పను, వాడు నాకు నో అని చెప్పాడంటే చచ్చిపోతాను, చచ్చిపోయే ముందు చెప్పే ధైర్యం వస్తుంది కాబట్టి నేను చెప్తాను అంటూ ఆ దెబ్బకి ఉపేంద్ర అంటే ఏంటో అర్థమవుతుంది ప్రేక్షకులకి. ఇప్పటివాళ్ళకి అప్పట్లో కొన్ని సినిమాలు చూశారు కదా ఫస్ట్లో, ఆ తర్వాత కమర్షియల్ హీరోగా మారి కొన్ని సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యి మన తెలుగులో 1-2 సినిమాల్లో కనిపించాడు కదా. అలా ఇందులో మనకి ఆ ఉపేంద్రలో ఉన్న ఐ లైక్ హేట్ క్యారెక్టర్ కాదు, కానీ ఇది ఇంకాస్త వేరే లెవెల్ అనమాట. ఇప్పటికే ఈ సుదీపులు వీళ్ళందరూ చూసి మా అదృష్టం ఇలాంటి సినిమా చూడటం అని అంటున్నారు.
అదృష్టం అంటే నేను గతంలో ఒకసారి చెప్పా, ఒక సెలబ్రిటీ సినిమాని ఇంకో సెలబ్రిటీ చూసినప్పుడు అసలు ఎలా చెప్తాడు అని. బాలేదు అని చెప్తే ఈగో దెబ్బతింటుంది. అలాంటప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు విని ప్రేక్షకులు జుట్టు పీక్కుంటే యూఐకి జరుగుతుంది అదేనన్నట్టు. యూఐ అంటే నేను అనుకుంటుంది యునైటెడ్ ఇండియా, ఆయన ఏదో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని, యుఎండ్ఐ అని రకరకాలుగా ఎంతమంది చెప్పుకున్నా కూడా చివరికి ఆ సినిమాని అలా ఎండ్ చేసేసి ఈ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఈ స్క్రిప్ట్ రాసుకొని లేదు లేదు అసలు ఇది ఇలా వెళ్తుంది ఏంటి సినిమా అని స్క్రిప్ట్ అంతా తగలబెడతాడు. దీని మీద రివ్యూ రాయాలనుకున్న రావు రమేష్ వచ్చేసి ఇవన్నీ చూసి ఇది సినిమా పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్తాను అనుకుంటూ కారులో వెళ్తూనే ఉంటాడు తప్పితే చెప్పడు. ఈ మధ్యలో తగలబెట్టిన కాగితాల నుంచి ఉపేంద్ర అనే లేచి లేదు లేదు నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావు ఇలానే వెళ్ళాలంటే అంటే ఒక మథనం ఒక సినిమా తీస్తున్నప్పుడు అలా మొదట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసినప్పుడు నాకు కొంతమంది గుర్తొచ్చారు మనకు రెగ్యులర్ గెలిచేవాళ్ళు. ఇది ఎలా తగలాడింది ఏంట్రా అంటే మరి మీరందరూ కథలు ఉన్నాయి వస్తున్నారు కదా మీ దరిద్రమేరా ఇది అని చెప్పి అట్లా అర్థం కానీ అవ్వకుండా ఉన్నటువంటి సన్నివేశాల సమాహారమే యుఎండ్ఐ. బాయ్.